Morning, welcome to the class. Today we'll have science class, ma. We'll start the third lesson. Third lesson is water is life. Water is life. So children, water is very important for us, right? So without water we cannot live, we cannot do anything. What are the things we do with water? Firstly, we drink water. First, we need to drink water to keep ourselves healthy. We should drink correct amount of water. Correct amount of water tagali daily, so that we can be healthy. Next, we use water for cooking. Cooking ki water compulsory kavali. Vegetables, fruits kadukodaniki, cook cheyadaniki water esi boil chestam kada edaina. So we need water for cooking. We need water for washing, cleaning, bathing. ఓకే ప్లాంట్స్ చేయడానికి వాటర్ కావాలి, స్నానం చేయడానికి కావాలి, వాష్ చేయడానికి కావాలి, క్లీన్ చేయడానికి కావాలి. we need water in every aspect of our life. So water is very important. So our human body consists of 65% of our weight is water. And 75% of our brain is water. So మన బాడీలో హ్యూమన్ బాడీలో 65% వాటర్ ఉంటుంది అండ్ రిమైనింగ్ 35% ఈస్ మన ఫ్లెష్ ఉంటుంది. ఓకే, సో వాటర్ ఎక్కువ ఉంది కదా. సో ఇఫ్ 65% కంటే తక్కువ వాటర్ అయిపోతే మన బాడీలో, ఒకవేళ తగ్గిపోతే వాటర్ 65% కంటే, మనం అప్పుడు వి ఫాల్ సిక్ అంటే మనకి మన హెల్త్ పాడైపోతుంది. సో వాటర్ కంపల్సరీగా మన బాడీలో 65% ఉండాలి. ఓకే, water is continuously changing from one form to another. We call it as water cycle. In the last class amma water cycle మీకు లేదు. ఓకే, వాటర్ సైకిల్. వాటర్ ఎలా వస్తుంది మనకి? వాటర్ ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ మనకి సీస్, ఓషన్స్ అన్నీ ఉంటాయి కదా. మనకి సీ, ఓషన్ అవన్నీ ఉంటాయి, అంటే వాటర్ బాడీస్ ఉంటాయి. అక్కడి నుంచి వాటర్ గెట్స్ ఎవాపరేటెడ్ అంటే సన్ వల్ల, సన్ ఉంటుంది కదా, సన్ రేస్ పడి ఈ వాటర్ అన్నీ పైకి ఇట్లా క్లౌడ్స్లోకి వెళ్ళిపోతాయి. క్లౌడ్స్లోకి వాటర్ మెల్లగా ఇట్స్ గెట్ ఎవాపరేట్ అయ్యి మెల్లగా క్లౌడ్స్లో కలెక్ట్ అవుతుంది. ఈ క్లౌడ్స్ ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. అలా కలెక్ట్ చేసి ఇది చాలా హెవీ అయిపోతుంది. క్లౌడ్స్ చాలా హెవీ అయిపోయినప్పుడు మళ్ళీ అది రెయిన్ ఫామ్లో కింద పడుతుంది. ఓకే, రెయిన్ ఫామ్లో కింద పడినప్పుడు అలా ఇక్కడ అన్ని ఇల్లులు అవి ఉంటాయి కదా, హౌసెస్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ వాటర్ ఉండదు. ఇలా మెల్లమెల్లగా జారి మళ్ళీ సీస్ అండ్ ఓషన్స్లోకి కలెక్ట్ అయిపోతుంది వాటర్. రివర్స్, సీస్, ఓషన్స్లోకి వాటర్ కలెక్ట్ అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఎవాపరేట్ అయ్యి మళ్ళీ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. మళ్ళీ అది హెవీ అయిపోయినాక వాటర్ రెయిన్ ఫామ్లో కింద పడుతుంది. మళ్ళీ అవన్నీ కలెక్ట్ అవుతాయి, సీస్, ఓషన్. సో ఇలా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ వాటర్ సైకిల్. ఓకే, సైకిల్ టైర్ రౌండ్గా తిరుగుతూనే ఉంటుంది కదా, దానికి ఎండ్ ఉండదు కదా. అలాగే ఇది కూడా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఈ ప్రాసెస్. దిస్ ఇస్ it does not end, it is continuous process, therefore it is called water cycle. Okay, వాటర్ ఓషన్స్ నుంచి, సీస్ నుంచి, రివర్స్ నుంచి వాటర్ ఫస్ట్ ఎవాపరేట్ అయ్యి ఈ క్లౌడ్స్ ఎలా ఎవాపరేట్ అవుతాయి అంటే, సన్ రేస్ బాగా హీట్ వల్ల ఇదంతా ఎవాపరేట్ అయిపోయి క్లౌడ్స్లోకి కలెక్ట్ అవుతుంది. అలా కలెక్ట్ అయిన క్లౌడ్స్ హెవీ వాటర్ కలెక్ట్ చేసి దానికి ఎక్కడి దాకా బేర్ చేస్తుందో అక్కడి దాకా కలెక్ట్ చేసుకుని హెవీ అయిపోయినాక వాటర్
రెయిన్ ఫామ్లో మనకి కింద పడిపోతుంది. మన అందరం ఉన్న దగ్గర కింద వాటర్ ఫామ్లో రెయిన్ ఫామ్లో కింద పడుతుంది. అప్పుడు మళ్ళీ ఇల్లుల మీద అది ఇక్కడ కింద అంతా కలెక్ట్ అయిన వాటర్ అంతా మళ్ళీ మెల్లమెల్లగా ఎక్కడికి పోతుంది వాటర్ అంతా? మళ్ళీ రివర్స్ ఓషన్ సీస్లోకి వెళ్తుంది. మళ్ళీ అక్కడ కలెక్ట్ అయ్యి మళ్ళీ ఎవాపరేట్, మళ్ళీ రెయిన్, మళ్ళీ దిస్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. దిస్ ఈజ్ కాల్డ్ అ వాటర్ సైకిల్. ఓకే, understood children? No need to write this, no need to write, don't copy. So next ఏంటంటే వాటర్, ఫార్మ్స్ ఆఫ్ వాటర్. We have different forms of water. అంటే వాటర్ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, సాలిడ్ స్టేట్లో ఉంటుంది అండ్ గ్యాసెస్ స్టేట్లో ఉంటుంది. సో లిక్విడ్ స్టేట్లో ఉన్న వాటర్ని వాటర్ అంటాము. ఓకే, సాలిడ్ స్టేట్లో ఉన్నదాన్ని ఐస్ అంటాము అండ్ గ్యాస్ స్టేట్లో ఉన్నదాన్ని వాటర్ వేపర్. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ వాటర్, ఒక గ్లాస్లో వాటర్ ఉందనుకోండి, దిస్ ఇస్ వాటర్. ఈ వాటర్ ఏమవుతుందంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్. వాటర్ గ్లాస్లో తీసుకున్నది లిక్విడ్ స్టేట్లో ఉన్నట్టు. తర్వాత ఈ వాటర్ని తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెడితే అది ఐస్ లాగా అవుతుంది కదా, ఐస్ క్యూబ్స్ లాగా అవుతుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ అవుతుంది కదా. ఐస్ ఏంటి? సాలిడ్. సాలిడ్ అంటే ఏంటి? గట్టిగా ఉంటుంది, మనం అది చేతిలో పట్టుకోవచ్చు. సాలిడ్ అంటే మనము చేతిలో పట్టుకోవచ్చు, గట్టిగా ఉంటుంది. అండ్ లిక్విడ్ అంటే మనము దాన్ని టచ్ చేయగలుగుతాం కానీ అది మన చేతిలో పట్టుకోవడానికి ఇలా పట్టుకుంటే స్లిప్ అయిపోతుంది మొత్తం కదా. వాటర్ మనం చేతిలో పట్టుకోలేము, ఓన్లీ హ్యాండ్లో ఇట్లా పట్టుకోలేము. సాలిడ్ అంటే ఐస్ మనం చేతిలో పట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వేపర్. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా మనము స్టవ్ మీద నీళ్ళు పెట్టి బాయిల్ చేస్తే దానిపైన ఇట్లా బాయిల్ చేస్తామనుకోండి, స్టవ్ మీద పెట్టి బాయిల్ చేస్తే ఇట్లా వేపర్స్ వస్తాయి. ఎప్పుడైనా మీరు చూసారా? అంటే ఇలా స్టీమ్ వస్తుంది బయటికి. దిస్ ఈజ్ కాల్డ్ వాటర్ వేపర్. ఓకే, ఎప్పుడైనా మీ మదర్ అలా వాటర్ పెడతారు కదా స్టవ్ మీద, చూడండి ఇట్లా వేపర్స్ వస్తాయి పైకి, అంటే స్టీమ్ లాగా పైకి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ వాటర్ వేపర్. ఈ వాటర్ వేపర్ మనము చేతిలో కూడా పట్టుకోలేము, కరెక్ట్? వీ కెన్ ఓన్లీ ఫీల్, అంటే మనం ఓన్లీ ఫీల్ చేయగలుగుతాము కానీ మనం వాటర్ లాగా కూడా పట్టుకోలేము దాన్ని. అయితే వాటర్ అట్లీస్ట్ దేంట్లోకైనా ఒక గ్లాస్లోకి, గిన్నెలోకి తీసుకోవచ్చు వాటర్. బట్ వాటర్ వేపర్ వీ కెనాట్ కలెక్ట్ ఇట్ ఇన్ ఎనీథింగ్. అంటే ఒక గ్లాస్లో కలెక్ట్ చేద్దామంటే అవ్వదు, ఎందుకంటే అది గ్యాస్ క్యావిటీ, అది గ్యాసెస్ ఫామ్లో ఉంటుంది కదా. ఇది వాటర్ ఏమో లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, ఐస్ ఏమో సాలిడ్ ఫామ్లో ఉంటుంది అండ్ వాటర్ వేపర్ ఏమో గ్యాసెస్ ఫామ్లో ఉంటుంది. అండర్స్టూడ్ చిల్డ్రన్? This one you write, this for explanation only I told, this you write. సో లిక్విడ్ స్టేట్లో ఉన్న వాటర్ని వీ కెన్ మనం ఏదైనా కంటైనర్లో పట్టుకోవచ్చు, గ్లాస్, గిన్నె, అలా దేంట్లో అయినా వీ కెన్ హోల్డ్ ఇట్. సాలిడ్ వీ కెన్ హోల్డ్ ఇట్ ఇన్ ద హ్యాండ్, మనం చేతిలో పట్టుకోవచ్చు, అది గట్టిగా ఉంటుంది. గ్యాసెస్ ఫామ్ది మనం చేతిలో పట్టుకోలేము, గిన్నెలో కూడా పట్టుకోలేము. వాటర్ వేపర్ వీ కెనాట్ హోల్డ్ ఇట్ ఇన్ ఏ వెజిల్ ఆర్ ఏ హ్యాండ్. ఓకే, రైట్ ఇట్ డౌన్ చిల్డ్రన్. రిషి, write this.
So children, for today we are not having any homework for science. So write this in your classwork and please read the textbook children. Textbook chadavandi, emana doubts unte you can post it in the WhatsApp group. Okay children, meet you in the next class. Bye.